ఏందో మైనంపల్లి హనుమంతరావు సార్కు ఈ నడుమ అస్సలే గాషారం మంచుకుంటలేనట్టున్నది. లేకుంటే ఎప్పుడు చూడు ఏదో ఒకటి అయితేనే ఉన్నది కదా. అది కూడా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టుండే వారాలే అవుతున్నాయి పురాగా. నిన్న సార్ది పుట్టిన బర్త్డే అని ఫుల్లుగా ఘనంగా సెలబ్రేషన్ చేసిండ్రు ఆల్ ఇండియా మైనంపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు. ఇక అంతల్ని ఏమైందో చూడుర్రి. మైనంపల్లి పుట్టిన బర్త్డే అంటే ఫ్లవర్ అనుకుంటిరా, ఫైర్ అని ఫ్యాన్స్ అంతా అంటుంటే ఏందో అనుకున్నాం కానీ పుట్టిన బర్త్డే సెలబ్రేషన్స్ లా స్టేజ్ మీద ఫైర్ అంటుకున్నాడు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది కదా. వషిని కథ పాడుగాను మైనంపల్లి హనుమంతరావు సార్కి ఏమన్నా ఏళ్ళు నడిచని చుట్టుకున్నదా ఎట్లా లేకుంటేంది ఏడవోయి ఏం చేసినా నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డటే అవుతున్నది కదా. సార్ది నిన్న పుట్టిన బర్త్డే పేరంటం అయింది. సార్కి ఇక కార్యకర్తలు ఫ్యాన్స్ భక్తజనులు అందరూ పుట్టినరోజు జేజేలు హనుమంతరావు గారు, మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి అనుకుంటా బర్త్డే యాంతం ఆలపించి సారు నియోజకవర్గం మల్కాజ్గిరి అంత పెద్ద కేకు తెప్పించి కోపించిర్రు. ఇక కేకు మీద కేక్ కంటే 3 రంగుల పార్టీ కాగితం జెండాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. సారు కేక్ కోసినాక సంబురంలో అందరూ పార్టీ రంగుల కాగితాలు ఎగిరేసి ఫుల్ ఖుషీలున్నారు. ఇంతల్నే ఏ బుద్ధిమంతుడో సిగరెట్ తాగిండో బీడే తాగిండో కానీ ఆయన కింద పడ్డ పేపర్ల మీద వేసే వరకు ఆయన బగబగ మంటలు అంటుకున్నాయి ఇట్లా. ఇక చూడురి, అయ్యో హనుమంతన్న ఎంత పని అయిపోయానే జరుగురి అని కార్యకర్తలే కాళ్ళతోటి దన్నుకుంటా మంటలారిపోయేందుకు చూసిర్రు. ఇట్లా ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు వచ్చి మంటలను కంట్రోల్ చేసేందుకు దానిలో ఆడిర్రు. ఓ మెల్లగన్నా మట్టి దొక్కినట్టు దొక్కితే మంటలు ఆగుతాయి, నీళ్లు పోయాలి లేదంటే మను దుబ్బాన్ని ఎత్తిపోయాలి, కాళ్ళతోటి డ్యాన్స్ స్టెప్పులు వేస్తే మంటలు ఆగుతాయి. మీ కథ సల్లగుండా. జర్రంతల నవ్వులు పోయి నువ్వులు అవుతుండే కదా. సెలబ్రేషన్స్ లో ఫైర్ ఉండాలి కానీ స్టేజ్ మీద ఫైర్ అంటుకుంటే ఇటువంటి పరిశానలు వస్తాయే. పైలమే హనుమంతన్ను.